హాయ్ ఫ్రెండ్స్! 'పుష్ప' సాంగ్ ట్రెండింగ్‌లో అయితే ఉంది గదా! సో, ఈ సాంగ్ మీద నేను ఈ వీడియోనైతే ఎడిటింగ్ చేశాను. సో, ఎలా ఉందో కింద కామెంట్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో, జాయిన్ అయిపోండి. ఫస్ట్ మీ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది గదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో, అదైతే మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. సో, ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరా అనే ఆప్షన్ ఆఫ్‌లో ఉంటది. సో, దాన్నైతే ఈ విధంగా అయితే ఆన్ చేసుకొని పైకైతే స్క్రోల్ చేసుకోండి. సో, పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే 'పుష్ప' లిరిక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే వాటి జోలికైతే వెళ్ళకండి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎఫెక్ట్ లేయర్ ఉంది కదా! సో, దానికైతే మనం ఫోటోస్‌నైతే రీప్లేస్ చేసుకోవాలి దాంట్లో. సో, లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటోనైతే యాడ్ చేసుకోండి. సో, నేనైతే అల్లు అర్జున్ సార్ ఫోటో వేరే ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో, చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఈ ఫోటో ఉంది కదా! సో, 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా అయితే జూమ్ అయితే ఫోటో సైజ్‌నైతే తగ్గించుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో, అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా 'పుష్ప' అనే లిరిక్స్ ఉంటది. సో, దాన్ని కూడా ఏం చేయకండి. అండ్ ఇక్కడైతే ఒక ఫోటో లేయర్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ కలర్ అండ్ ఫిల్మ్ అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఫోటోనైతే యాడ్ చేసుకొని నేను ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు ఇంకొక ఫోటోనైతే యాడ్ జేసుకోవాలి. సో, మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇక్కడ గూడా మనకి 'పుష్ప' లిరిక్స్ అయితే ఉంటాయి. సో, వీటి జోలికి గూడా అసలు వెళ్ళకండి. అండ్ ఇక్కడ ఒక ఫోటో లేయర్ ఉంది కదా! సో, దానిపైనైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ కలర్ అండ్ ఫిల్మ్ మీదైతే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఫోటోస్‌నైతే రీప్లేస్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితుంది. అండ్ ఇక్కడ గూడా మనకి 'పుష్ప' లిరిక్స్ అయితే ఉంటాయి. సో, వీటి జోలికి కూడా వెళ్ళకండి. అండ్ ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే 3 ఉన్నాయి. సో, 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో, ఫస్ట్ గ్రూప్‌ని అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఫోటో లేయర్ అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్మ్ అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వేరే ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. నేను ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే ఫోటోనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. జరిపి సో, ఈ విధంగా అయితే జరుపుకొని అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ మనకైతే ఈ విధంగా అయితే ఉంటది గ్రూప్‌లో. సో, చూసుకుంటే మనకి ఫోటో అయితే రీప్లేస్ అయింది కదా! సో, ఇంకొక గ్రూప్‌నైతే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ అయితే కాదు. సో, ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను సెకండు. సో, మధ్యలో ఉన్న ఫోటోనైతే రీప్లేస్ చేస్తున్నాను. సో, ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే ఒకవేళ మీకు ఫోటో ఈ విధంగా వస్తే సో, ఈ విధంగా అయితే మీరు 2 ఫింగర్స్ పెట్టి సో, ఈ విధంగా అయితే జూమ్ చేసుకొని సో, జూమ్ అయితే తగ్గించుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, ఇంకొకటి గ్రూప్ ఉంది కదా! సో, లాస్ట్‌లో ఫస్ట్‌లో ఒక గ్రూప్ ఉంది కదా! సో, ఫస్ట్ గ్రూప్‌నైతే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను లాస్ట్ వన్. సో, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో, నేను ఇక్కడ ఫోటో సైజ్‌నైతే తగ్గిస్తున్నాను. సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే తగ్గించుకోవాలి. అండ్ ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాతకి సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. మనకి ఎడిటింగ్ అయితే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయినట్టే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటది. సో, మనకి ఎడిటింగ్ పూర్తిగా అయితే కంప్లీట్ చేశాము. సో, ఎడిటింగ్ చేసిన తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ చేసే ముందు కెమెరా అనే ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంటది. సో, దాన్నైతే మీరు ఫస్ట్ డౌన్‌లోడ్ చేసే ముందు సో, కెమెరాని ఆన్‌లో పెట్టుకొని తర్వాతనే వీడియో అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అప్పుడు మనకి చాలా బాగా అయితే వస్తది వీడియో. సో, ఇప్పుడు కెమెరా అనే ఆప్షన్ అయితే ఆన్‌లో పెట్టుకున్న తర్వాతకి సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో, వీడియో అనేది మనకి డౌన్‌లోడ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.